హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 7. నేను ఇంటికి వెళ్ళి అన్నం తింటుండగా నేను చెప్పిన దాని గురించి మైకేల్ సార్ని అడిగావా అన్నారు నాన్న. ఆ మాటతో నాకు అన్నం అడ్డుపడి పొరబోయింది. వెంటనే నీళ్లు తాగి తమ్మాయించుకొని అడిగాను నాన్నగారు. బాండ్ రాశాక మారడం కుదరదు, ఈ 1 year ఇక్కడ వర్క్ చేయాల్సిందే అని చెప్పారు అన్నాను. అయితే ఇంకేం చేయలేం, మా ఆఫీసులో అందరూ అతన్ని మాన్స్టర్ అంటారు. అంటే మీనింగ్ తెలుసుగా. తనకి కోపం వస్తే ఆ సారా కాంపౌండ్స్ మొత్తం షేక్ అవుతాయి శ్రీనిధి. తన వయసు నాకు తెలిసి 25 ఉంటుందేమో, కానీ కోపం వస్తే మాత్రం శివుడి రుద్రరూపం తనే. ఏమైనా అటు ఇటు చేస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు. అతనితో జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ హెచ్చరించారు నాన్న. నేనెప్పుడూ మైకేల్లో చూడని కొత్త కోణం గురించి చెబుతుంటే నాకు వినడానికి కూడా చాలా కొత్తగా అనిపించింది. నేను చూసే మైకేల్ అతను కాదే. నిజమే, అతను మొండెంతే, కానీ ప్రాణాలు తీసేంత దుర్మార్గుడని నేననుకోవడం లేదు అని మనసులోనే అనుకున్నాను. అర్థమైందా? కాస్త జాగ్రత్త అతనితో అన్నారు నాన్న. నాన్న అన్నాను వెంటనే. అంత కోపం ఉన్న మనిషి దగ్గర మననిధిని ఉద్యోగం చేయించడం అవసరమా ఏంట్రా? పైగా అతని వయసు కూడా 25 అంటున్నావు. అవసరమా ఇవన్నీ మనకి? రాజేష్కి కూడా ఇష్టం లేదు శ్రీనిధి ఉద్యోగం చేయడం అని చెప్పింది నాన్నమ్మ. అవసరమే మరి, నీ మనవరాలు తెలివితేటలు అలా ఉన్నాయి. వెళ్ళి బాండ్లో సంతకం పెట్టింది అక్కడ. సంవత్సరం వరకు ఇక ఉద్యోగం మారడం కుదరదు. ఇక రాజేష్ సంగతి అంటావా? అది వాడు శ్రీనిధి చూసుకోవాల్సిన విషయం. అందులో మనం తలదొరచకపోవడమే మంచిది అన్నారు నాన్న. వాడు అది చూసుకోవడమేంట్రా? అంటే కనీసం శ్రీనిధి మాట్లాడాలి కదా. వాడొస్తేనే ఏదో ఆస్తులు మింగేస్తున్నట్లు ముఖం పెడతారు నీ 3 కూతుళ్ళు. అందులోనూ శ్రీనిధి అయితే మరీను. ఇప్పుడు ఇలా ఉంటే ఇక 1 సంవత్సరంలో పెళ్లి చేస్తే ఎలా కలిసి ఉంటుంది అతనితో అంది మా అమ్మ. తిరిగి తిరిగి ఇది నా పెళ్లి దగ్గరికి, అందులోనూ బావ దగ్గరే ఆగుతుందని నాకు తెలుసు. ఇప్పుడు నేనేం మాట్లాడినా రాద్ధాంతం చెయ్యకుండా వదలదు మా అమ్మ. అందుకే నేను నోరు మూసుకోవడమే మంచిదని నా మనసు హితబోధ చేసింది. పెళ్లి కాకుండా చనువుగా ఎలా ఉంటుందండి అత్తగారు? కనీసం నిశ్చితార్థమన్నా అయితే కాస్త చనువు వస్తుంది గాని అని వెనక నుండి అంది మా అమ్మ. దెబ్బకి మళ్ళీ పొలమారింది నాకు. నా తల మీద చిన్నగా తడుతూ నీళ్ల గ్లాస్ ఇచ్చారు నాన్న. చనువుగా అంటే రాసుకొని పూసుకొని తిరగమని కాదే. వచ్చినప్పుడు నవ్వుతూ మాట్లాడడానికి కూడా మాయరోగమేనా నీ కూతురికి? నా మనవణ్ణి కనీసం ఖాతరు కూడా చేయడం లేదు. నీకు ఇంకా వెనక 2 కూతుళ్ళున్నారు. కాస్త చూసుకోవాలి. రాముడు, ఆలోచించి ప్రవర్తించమని చెప్పు నీ పెద్ద కూతురికి అని మా నాన్నతో చెప్పింది మా అమ్మ. ఇప్పుడు అదేం చేసిందని అంతలా అరుస్తున్నావు దాని మీద? రాజేష్తో చక్కగా ఉండమని చెబితే చాలు కదా అని లోపలికి వస్తూనే అంది మా అత్త. అత్తని చూసి పలకరింపుగా నవ్వి లేచి నుంచున్నాను. ఇదిగో నీకిష్టమైన జున్ను తీసుకొచ్చాను, తిను అని నాకు డబ్బా ఇచ్చి నానమ్మ పక్కనే కూర్చుంది అత్త. జానకి, లక్ష్మి వచ్చింది, కాఫీ తీసుకొనిరా అన్నారు నాన్న. కాఫీ తెచ్చి అత్తకి ఇచ్చింది అమ్మ. ఎలా ఉంది మొదటి రోజు ఆఫీసులో అని అడిగింది అత్త. బాగుంది అని చెప్పి లేచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ అక్కడే నుంచున్నాను. బావకి చెప్పలేదా ఉద్యోగం వచ్చినట్లు అని అడిగింది అత్త. బావ నెంబరే లేదని తెలిస్తే అందరూ రచ్చరచ్చ చేస్తారని ఈసారి కలిసినప్పుడు చెబుదామని చెప్పలేదత్తా అని ఇన్నోసెంట్గా అన్నాను. అవునా, సరే. ఇంతకీ విషయం ఏంటంటే, ఎల్లుండి మా ఇంట్లో వ్రతం పెట్టుకున్నాం అన్నయ్య. కాబట్టి మీ అందరూ రేపు రాత్రి ఇంటికి వచ్చేస్తే అందరం కలిసి వ్రతం చేసుకోవచ్చు అని చెప్పి నీకు సెలవిస్తారనిది అని అడిగింది అత్త. తెలీదత్తా, కష్టమే, కొత్త కదా అన్నాను వెంటనే. అయినా పర్వాలేదు, వచ్చేయ్ అంది అత్త. ఈ మాత్రం దానికి నన్ను అడగడం దేనికో అని నాలో నేనే నిష్ఠూరంగా అనుకుంటూ చూస్తానత్తా అన్నాను. సోఫాకి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద ఉన్న నా ఫోన్ రింగ్ అవుతోంది. దాన్ని చేతిలోకి తీసుకునే లోపే వెంటనే లాగేసింది అత్త. డిస్ప్లేపై సింహం అని పేరు కనిపించడంతో, సింగమా? ఈ సింగం, చిరుతపులి, కొమరంపులి అని సినిమా పేర్లన్నీ సేవ్ చేసుకోవడమేంటే? ఎవరే అతను అంది అత్త. మా బాస్ అత్త అన్నాను. ఛీ, ఎంత బాస్ అయితే మాత్రం ఇలా రాత్రిపూట అమ్మాయిలకు ఫోన్లు చేస్తాడటే? ఆగు, కడిగి పారేస్తాను అని ఫోన్ లిఫ్ట్ చేసింది అత్త. మైకేల్ రియాక్షన్ ఎలా ఉంటుందో అర్థం కాక నేను భయంతో గోళ్లు గిల్లుకుంటూ నుంచున్నాను. హలో అంది అత్త. హే, హూ ద హెల్ ఆర్ యూ విసుగ్గా అరిచాడు మైకేల్. తన పరమ బేస్ వాయిస్కి భయపడిపోయి, శ్రీ నువ్వే చూడవే ఎవరో అని ఫోన్ ఇచ్చి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్త.
నేను రూమ్లోకి వెళ్ళి హలో అన్నాను. ఆర్ యు మ్యాడ్ శ్రీ? కోపంగా అడిగాడు మైకేల్. నేనేం చేశాను అని బిక్కముఖం వేసి అడిగాను. నీ ఫోను ఎవరో లిఫ్ట్ చేయడమేంటి? వాళ్ళకి నీ ఫోన్ ఎలా ఇస్తావు? డోంట్ యూ హ్యావ్ సమ్ ప్రైవసీ? హూ ద హెల్ ఇస్ షీ అని అడిగాడు మైకేల్. మా ఇంట్లో ప్రైవసీ అంటే కష్టమే మైకేల్ గారు అని అన్నాను. నీకు ఇష్టం లేని విషయాలు ఎవరైనా సరే మాట్లాడితే జస్ట్ సే షటప్ శ్రీ. యు ఆర్ గ్రోన్ ఇండివిజువల్. నువ్వుగా బ్రతకడానికి నీకెవరూ అక్కర్లేదు అని చెప్పాడు మైకేల్. మీరు పెరిగిన వాతావరణంలో అలా కుదురుతుంది. నాకు ఉద్యోగం చేయడానికి ఒప్పుకోవడమే ఎక్కువ అని మనసులోనే అనుకొని పైకి మాత్రం అన్నాను. లీవ్ ఇట్. రేపు నువ్వు ఆఫీస్కి కాదు హోటల్ రాడిసన్కి వెళ్ళాలి. మీటింగ్ షార్ప్ 10కి రెడీ అయి వచ్చాయి అని చెప్పాడు మైకేల్. ఏంటి, వర్క్లో చేరిన 2వ రోజే మీటింగా? నా కళ్ళు ఆల్చిప్పలంత చేసి అడిగితే యు ఆర్ నాట్ అన్ ఎంప్లాయీ మళ్ళీ సీరియస్గా చెప్పాడు. ఓకే అన్నాను. రేపటి నుండి నీ కారు వస్తుంది అని చెప్పాల్సింది 2 ముక్కల్లో చెప్పాడు మైకేల్. అన్నాను. మాట్లాడడానికి ఇంక లేవో ఏమో. నేను గుడ్ నైట్ చెప్పేలోపే కాల్ కట్ చేశాడు మైకేల్. ఇంకేం చెయ్యలేక బయటికి వెళ్ళాను. అప్పటికే అత్తా వాళ్ళ ఇంట్లో పూజకి ఏం బట్టలు వేసుకోవాలో రెడీ చేసుకుంటున్నారు నా 2 చెల్లెళ్ళు. శ్రీనిధి అని పిలిచింది అమ్మ. హా ఏంటమ్మా అన్నాను. అదే ఎల్లుండి అత్తా వాళ్ళ ఇంట్లో పూజ ఉంది కదా, ఆ రోజే వాళ్ళ చుట్టాలకు నిన్ను పరిచయం చేస్తుందట. చీర కొనుక్కో రేపు వెళ్ళి. ఇప్పటికిప్పుడు జాకెట్ అంటే కష్టమే కాబట్టి రెడీమేడ్ ఉంటే తీసుకో అని నా చేతిలో డబ్బులు పెట్టి చెప్పింది అమ్మ. డబ్బులు ఎందుకు, నా దగ్గరున్నాయి, కొనుక్కుంటానులే అన్నాను. పర్లేదు ఉంచు, మళ్ళీ నాన్నగారు తిడతారు నా చెవి దగ్గర చిన్నగా చెప్పింది అమ్మ. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచేటప్పటికే టైం 9 అయ్యింది. దాంతో టెన్షన్గా పైకి లేచి అమ్మ ఏంటి ఇంత లేటైనా లేపలేదు, నాకు ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది కదా అని అరిచేస్తూ హాల్లోకి వెళ్ళాను. ఎలాగూ నాన్నగారు వెళ్ళిపోయి ఉంటారని. కానీ అక్కడ నాన్నగారు టిఫిన్ చేస్తుంటే పక్కనే ఉన్న అమ్మ నోటికి చీర అడ్డం పెట్టుకొని నవ్వుతోంది. ఆయన్ని చూడగానే మాటలు ఆపేసి బిక్కముఖం వేశాను. ఏంటి శ్రీనిధి ఏదో అంటున్నావు అన్నారు నాన్న. ఏం లేదు, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది నాన్నగారు అన్నాను. ఉద్యోగం ఎవరిది అని అడిగారు నాన్న. నాదే అన్నాను. జీతం ఎవరికి అని అడిగారు. నాకే అన్నాను. మరి ఎవరు లేవాలి అని కూల్గా అన్నారు. నేనే అని చెప్పాను. రేపటి నుండి ఆ పద్ధతిలో ఉండు అని చెప్పి చెయ్యి తుడుచుకొని వెళ్ళిపోయారు నాన్నగారు. నిస్సహాయంగా అమ్మ వైపు చూశాను. నేనేం చేయలేను అన్నట్లు నా వైపు చూసింది అమ్మ. ఎవ్వరి మీద నా ఉక్రోషం చూపించలేక నా అడుగుల మీద చూపించి గబగబా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నా కోసం కార్తో సహా డ్రైవర్ బయట వెయిట్ చేస్తున్నాడు. కడుపులో ఆకలికి ఎలుకలు రన్నింగ్ రేస్ చేస్తుంటే అమ్మ వేడివేడిగా వేస్తున్న పూరీలకు ఒక జాలి సంతాపం విసిరి వెళ్ళొస్తా అని అమ్మకు చెప్పి బయలుదేరి కారులో కూర్చున్నా. కరెక్ట్గా 10కి రాడిసన్ హోటల్ పార్కింగ్ లాంజ్లో ఉన్నాను. మా పక్క నుండే మైకేల్ కార్ రావడం చూసి డ్రైవర్ నా వైపు వచ్చి డోర్ తీయడంతో కారు దిగి మైకేల్ దగ్గరికి వెళ్ళాను. నా చేతిని తన చేతిలోకి తీసుకొని లోపలికి అడుగులు వేశాడు మైకేల్. తనకు అసలు భయం అనేదే ఉండదేమో అనిపిస్తుంది తన ప్రవర్తన చూసిన ప్రతిసారి. సార్, రూమ్ నెంబర్ 503 అని కీసిచ్చి వెళ్ళాడు మైకేల్ అసిస్టెంట్. రూమా అని షాక్ అయ్యి నేను చూసిన అన్ని సినిమాల రీల్స్ కళ్ళ ముందు వెళ్తుంటే నేను రాను అన్నాను వెంటనే. కళ్ళు చిట్లించి నా వైపు చూస్తున్న మైకేల్ని కాస్త భయంగా చూస్తూనే ఇలాంటివి మా ఇంట్లో ఒప్పుకోరు అన్నాను. ఎలాంటివి అని అడిగాడు మైకేల్. పెళ్ళికి ముందే ఇలా హోటల్స్ అవి తప్పు అలా అంటుంటే నన్ను యగాదిగా చూసి చిన్నపిల్లవనుకున్నాను కానీ చాలా తెలిసే నీకు అన్నాడు మైకేల్. నేను వేరే సెన్స్లో చెప్పలేదు అన్నాను. నేనే సెన్స్ గురించి ఆలోచిస్తున్నానో నీకేం తెలుసు అని కళ్ళెగరేశాడు మైకేల్. ఏంటీనా కాలుకి వేస్తే వేలికేస్తున్నాడు అనుకుంటూ. అయినా నా మైకేల్ మీద అపార నమ్మకం నాకు, నా ఇష్టం లేకుండా ఏమీ చేయడని. అలాంటప్పుడు ఈ బిల్డప్ ఎందుకు అని నాలో నేనే అనుకొని ఇంకేం మాట్లాడకుండా తన వెనకే నడిచేశాను. చాలా పెద్ద సూట్ రూమ్. తను వెళ్ళగానే బెడ్ మీద కూర్చొని నా వైపు చూశాడు. నేను నుంచొని రూమ్ అంతా చూస్తున్నా. ఇంతలో రూమ్ బాయ్ రూమ్ డోర్ కొట్టి బ్రేక్ఫాస్ట్ అక్కడే టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు.
మైకేల్ తినడానికేమో అనుకొని నేనేం మాట్లాడకుండా కూర్చున్నాను. త్వరగా తినేస్తే మీటింగ్కి వెళ్ళాలి, టైం అవుతుంది అన్నాడు మైకేల్. నాకా అని ఆశ్చర్యంగా అడిగాను. మైకేల్ ఫోన్ నుండి తలపైకెత్తకుండానే అవును అన్నాడు మైకేల్. నా కోసమైతే అక్కర్లేదు మైకేల్ గారు, ఐఎమ్ ఫైన్, వెళ్దాం పదండి అన్నాను. కొంచెం కూడా కదలలేదు అతను. మూసుకొని తిను అని ఇండైరెక్ట్గా చెప్పినట్లు అనిపించింది. దాంతో ఆ బ్రేక్ఫాస్ట్ను తినక తప్పలేదు. గబగబా నోట్లో కుక్కేసి వాటర్ తాగి అయ్యింది నాది అన్నాను. కాఫీ అన్నాడు వెనక్కి వాలి. దాంతో ఇక చేసేదేం లేక కాఫీ కలపడానికి వెళ్ళాను. తనకి కూడా కలపడానికి ఫిక్స్ అయ్యి తన కాఫీ ప్రిఫరెన్స్ ఏంటో తెలియదు కనుక అన్ని విషయాల్లో పర్టికులర్గా ఉన్న వ్యక్తి కాఫీ విషయంలో కూడా పర్టికులర్గా ఉంటాడని ఊహించి రూమ్లో ఉన్న కాఫీ మేకర్ నుండి డికాషన్ వేరేగా, మిల్క్ వేరేగా, షుగర్ వేరేగా వేసి తీసుకెళ్లి తన ముందు పెట్టాను. నేను ఊహించినట్లే బ్లాక్ కాఫీ తీసుకున్నాడు మైకేల్. సగం తాగి కప్ అక్కడే పెట్టేసి నా పెదవుల మీద చిన్న ముద్దు పెట్టాడు. అర్థమవుతోంది అతని ప్రేమ. మాటల్లో చెప్పలేని భావాలు చేతుల్లోనే చూపించగలడు అతను. తన నడుము చుట్టూ చెయ్యి వేసి కళ్ళు మూసుకున్నాను. తనకి కూడా నా అంగీకారం అర్థమైందేమో. నా ముఖాన్ని పైకెత్తి నుదుటన ముద్దు పెట్టాడు మైకేల్. వెళ్దామా, లేట్ అవుతుంది అని తన కళ్ళలోకి చూస్తూ అడిగాను. వాళ్ళు వెయిట్ చేస్తారులే అన్నాడు మైకేల్. నా కోసం వాళ్ళని వెయిట్ చేయిస్తారా? ఇంపార్టెంట్ మీటింగ్ అన్నారుగా అని నవ్వుతూ అడిగాను. అప్పుడు తను చూసిన చూపు నా జీవితంలో మర్చిపోలేనెప్పటికీ. ఆ క్షణం నుండి మైకేల్కి పూర్తిగా వశమైపోయింది నా మనసు. తనకి నేను ఎంత ఇంపార్టెంట్ అనేది ఎప్పటికీ అప్పుడు చూపిస్తూనే ఉంటాడు. కానీ నాకు కూడా నా ప్రేమ చూపించాలనిపించింది. తన కళ్ళ మీద చేతులు పెట్టి బుగ్గ మీద ముద్దు పెట్టాను, ఆల్ ది బెస్ట్ అని. తన కళ్ళలో సన్నటి నవ్వు, మెరుపు నా కళ్ళని దాటిపోలేదు. అది చూశాక తర్వాత జరిగే పర్యవసానాలు తర్వాత ముందు నేను మైకేల్తో హ్యాపీగా ఉండాలి, కొన్ని మెమరీస్ వెనకేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. అతనితో ఉంటే ఎంతసేపు అయినా అలానే ఉండబుద్దేస్తుంది. కానీ అప్పటికే మీటింగ్ లేట్ అవుతోందని అనిపించడంతో గబగబా వెళ్ళి డోర్ తీశాను. కానీ అక్కడ నాకు ఎదురైన దృశ్యం చూసి కొయ్యబారిపోయాను. అప్రయత్నంగా బావా అని పిలకాయి నా పెదవులు. ఎవరో ఎల్లో కలర్ డ్రెస్లో ఉన్న అమ్మాయితో నవ్వుతూ ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్లడం కనిపిస్తోంది. షల్ వి గో అన్నాడు మైకేల్. మీరు వెళ్ళండి, ఐ విల్ జస్ట్ బి బ్యాక్ అన్నాను. కళ్ళు చిన్నవి చేసి మైకేల్ అనుమానంగా చూస్తుంటే ప్లీజ్ అన్నాను. అప్పటికే నా వల్ల మీటింగ్కి 15 గంట లేట్ అయితే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయలేక వెంటనే వెళ్ళిపోయాడు మైకేల్. అతను అటు వెళ్ళగానే బావ వెళ్ళిన రూమ్ వైపు కదిలాను. అయినో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా నాకు ఈ దృశ్యం ఉపయోగపడుతుందని. నా అనుమానం నిజమే. బావ చేతుల్లో ఎల్లో ఫ్రాక్ వేసుకుని ఉన్న అమ్మాయి చూడడానికి వాడికంటే పెద్దదిలాగే అనిపిస్తోంది. డోర్ వేసుకోవాలి అనే ఆలోచన కూడా లేకుండా ఆమెకు ముద్దు పెట్టేస్తున్నాడు బావ. వెంటనే నా ఫోన్ ఓపెన్ చేసి ఒక ఫోటో తీద్దాం అని అనుకునే లోపే బావ చేతుల్లో ఉన్న అమ్మాయి బావని కిస్ చేస్తూనే కాలితో డోర్ భల్లున వేసింది. ఛాన్స్ మిస్ అయింది అని అనుకుంటూ మా మీటింగ్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళిపోయాను. అక్కడ ఎవరు ఎంప్లాయీస్తో రాలేదు, ఓన్లీ డైరెక్టర్స్ మాత్రమే ఉన్నట్లున్నారు. నేను హాల్ బయటే ఉండిపోయాను. నేనొచ్చి 2 మినిట్స్ కూడా కాకుండానే అక్కడ స్టాఫ్ రావడం, నన్ను పిలిచి మైకేల్ పక్కనే కూర్చోబెట్టడం చకచకా జరిగిపోయాయి. తను మాట్లాడేది తక్కువ, వినేది ఎక్కువ కాబట్టి ఇక్కడ కూడా అదే పనిలో ఉన్నాడు మైకేల్. నేను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు నాకు. ఇక నాకు నిద్రొస్తుంటే బలవంతంగా ఆపుకొని చూస్తున్నాను. ఇంతలో దట్స్ ఇట్ ఫర్ టుడే సార్ అని వినయంగా చెప్పాడు ప్రజెంటేషన్ ఇచ్చిన పర్సన్. ఆ తర్వాత ఫార్మల్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ జరుగుతోంది. అన్ని పేపర్స్ను తన డేగ కళ్ళతో స్కాన్ చేసి చదివి నా ముందు పెట్టాడు మైకేల్. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. మీరు సైన్ ఇక్కడ చేయండి మేడం అంటూ పెన్నిచ్చారు పక్కనే ఉన్న అసిస్టెంట్. నేనా ఆశ్చర్యంగా చూశాను మైకేల్ వైపు. ఆ తర్వాత గుర్తొచ్చింది, తను నిన్న నా సైన్ కావాలని అడగడం. దాంతో ఆ పేపర్స్ అందుకొని సైన్ చేసి పక్కన పెట్టేశాను. అది ఏదో కంపెనీస్కి సంబంధించిన అగ్రిమెంట్ అని అర్థమవుతోంది. ఇలాంటివి డబ్బున్న వాళ్ళ దగ్గర సర్వసాధారణం కాబట్టి నేను కూడా ఏం మాట్లాడలేదు. 50 అడ్వాన్స్ ఇస్తాను, మిగతాది ఆ తర్వాత, రేపు మార్నింగ్ కల్లా వచ్చి కలెక్ట్ చేసుకోండి గంభీరంగా చెప్పాడు మైకేల్. మీకేం డౌట్స్ లేవు కదా మేడం? ష్యూర్లీ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్ అని హ్యాపీగా చెప్పాడు అగ్రిమెంట్ చేయించుకున్న వ్యక్తి.
అతనేం చెబుతున్నాడో నాకెందుకు చెబుతున్నాడో నా బ్రెయిన్కి అర్థం కాకముందే ఇంకొన్ని పేపర్స్ కూడా తెచ్చి నా ముందు పెట్టాడు మైకేల్ అసిస్టెంట్. సైన్ చేయమని కళ్లతోనే సైగ చేశాడు మైకేల్. అంతే, ఎక్కడ చేస్తున్నానో కూడా చూడకుండా మొత్తం అన్నీ సైన్ చేసేసి అతని చేతిలో పెట్టేశాను. వాటిని తీసుకొని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తను నేనే మిగిలాం. నా హెయిర్కి ఉన్న క్లచ్ తీసి పక్కన పడేస్తూ, ఆ పేపర్స్ ఏంటని కూడా చదవ్వా అన్నాడు మైకేల్. నమ్మకం ఉంది మీ మీద అన్నాను. క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నావా? తన చేతిని నా చెంపల మీదుగా నా చెవికి వేలాడుతున్న జుంకా దగ్గరికి చేర్చి అడిగాడు మైకేల్. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. మీకెలా తెలుసు అని అడిగాను. ఎక్స్ప్రెషన్స్, నీ కళ్ళు 100 ప్రశ్నలకి ఒకేసారి సమాధానం చెప్పే ఇంటెన్స్ ఐస్ అన్నాడు మైకేల్. అవన్నీ మీరు గమనిస్తారా నాలో అని ఆశ్చర్యంగా అడిగాను. హీ స్మైల్డ్. ఇంతకీ ఫొటోస్ తీసావా అని సడన్గా అన్నాడు. ఎక్కడా, ఆ అమ్మాయి డోర్ వేసేసిందిగా అన్నాను ఏమరపాటుగా. అంతలోనే నేనేం విన్నానో గుర్తు తెచ్చుకొని తేరుకుంటూ, వాట్, మీరు కూడా చూసారా అని ఆశ్చర్యంగా అడిగాను. ఆ తర్వాత ఏం జరగబోతుంది? శ్రీనిధితో మైకేల్ సైన్ చేయించుకున్న పేపర్స్ ఏంటి? దాని పర్యవసానం ఎలా ఉండబోతుంది? తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.